యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్న ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషునికి వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయ మూల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయుల ఆయన్ను అంగీకరింపలేదు. తాను ఎందరు అంగీకరించుతారో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్.